హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను మీ పద్మ. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి మన నెల్లూరులో మినీ బైపాస్ రోడ్డు లంబోదర గణేష్ సెంటర్కి అయితే వచ్చేసాను. చాలా మంది ఈ సెటప్ గురించి కథలుగా చెప్పుకుంటే వినేసి ఒక్కసారి వెళ్ళి చూడాలి, చూసి మన సబ్స్క్రైబ్స్ కోసం అయితే వీడియో చేయాలని డిసైడ్ అయిపోయినా. ఇంకా నేను రమణి అందరం కలిసి ఇంకా వెళ్ళిపోయినాం అన్నమాట లంబోదర గణేష్ సెంటర్కి అయితే. ఇంకా స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇంకా లోపలికి వెళ్ళంగానే నిజంగా ప్లెజెంట్ గా ఒక పెద్ద మండపం స్వామి వారికి ఇక్కడ సెటప్ చేశారండి. చాలా బాగుంది. మనం ఎంట్రన్స్ లోనే దశావతారం టీమ్ తో అయితే లోపల చాలా నీట్ గా ప్లెజెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఈ 10 అవతారాలని మనకు మంచిగా క్లారిటీగా చూపించారన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గణేష్ స్వామి విగ్రహం అయితే ఇక్కడ సెటప్ చేశారు మధ్యలో మిడిల్లో. ఇంకా మొత్తం పైన చూసుకోవచ్చు మీరు ఎక్కడైనా. అసలు ఎంత డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఒక గుడిని తలపించేలాగా అయితే ఈ గణేష్ మహారాజు మందిరం అయితే ఇక్కడ సెటప్ చేశారండి. నేను 10 years పైన అవుతుందన్నమాట నెల్లూరుకి వచ్చి. ఇలా ఎప్పుడు నేను ఎక్కడ చూడలేదు. ఇదే నా ఫస్ట్ టైం నేను నెల్లూరులో ఇలా సెటప్ చేసి స్వామివారు స్వయంగా వచ్చి వెలిసినట్లయితే ఇక్కడ నాకు అనిపిస్తుంది. అంత బాగుందన్నమాట. అంత బాగా సెటప్ చేశారు. ఎంత ఆలోచన వచ్చి ఎంత చేశారంటే స్వామికి గ్రేట్ నిజంగా వాళ్ళు. చూడండి ఒక గుడిలాగే ఉంది. స్వామి అక్కడే వెలిసినట్టు అనిపిస్తుంది అన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది. అలాగే స్వామి దర్శనం చేసుకొని ఈ రోజు లడ్డు ఎలంపాట అండ్ మాధవి ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా చూసుకొని వెళ్దాం అనుకున్నాము. ఇంకా వచ్చేసి ఇంక వీడియో అయితే తీసి మన సబ్స్క్రైబ్స్ కూడా చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చూస్తారని చెప్పేసి వీడియో తీసి ఇంకా పెడదామని డిసైడ్ అయిపోయినా. చూడండి ఇంకా 10 అవతారాలని మనకి ఎలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా పెట్టారన్నమాట. అక్కడ డిఫరెంట్ గా ఉందన్నమాట. ఈ గణేష్ విగ్రహం కూడా స్వామివారిది చాలా హైట్ ఉంది. ఇలా అయితే సెటప్ చేశారండి మన గణేష్ మహారాజుకి. చూడండి ఇక ఒక మందిరం లాగా గుడిని మైమరిపించేలాగా అయితే స్వామి వారికి ఒక సెటప్ చేశారు. ఎంత బాగుందో చూడండి. అందరికి హాయ్. యాక్చువల్ గా నాకు ఇలాంటి ఈవెంట్ లో మాట్లాడడం చాలా సిగ్గు. కానీ ఇంత మంది జనాలను చూసిన తర్వాత నా లైఫ్ లో నాకు తెలిసి ఇంకెవరైనా ఇంతకంటే పెద్ద ఈవెంట్ నన్ను పిలిస్తే తప్ప ఇదే నేను పార్టిసిపేట్ చేసిన ఎక్కువ మంది జనాలు వచ్చిన పెద్ద ఈవెంట్ ఇదే. మామూలు ఈవెంట్ కాదు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత మంది జనాలు ఉంటారని. నెల్లూరు మొత్తం ఎక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. నన్ను ఈ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసిన మదన్ బ్రోకి చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్ గా చాలా మంచి పర్సన్ ఆయన. నేను ఇన్స్టాగ్రామ్ లో అది చూస్తుంటాను. చాలా యాక్టివ్ గా ప్రతి విషయం మీద ఫైట్ చేస్తూ ఉంటారు. నాకు ఆయన ప్రోగానే రావాలనిపించింది. ఇంకోటి సేదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే అక్కడ ఉన్నది కారు. యాక్చువల్ గా ఆయన గురించి ఒక మాట చెప్దాం అనిపించింది. సిచ్యువేషన్ వచ్చింది. సుస్వాగతంలో నేను మోనార్క్ రెండు ప్రకాష్ రాజు గారు నేను ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. అక్కడ డోపై ఉందా బుర్ర గొప్పని అలాంటి ఎస్ఐగా ఉంటాడు. దేనికి డో అంటాడు వెంటనే బౌండ్ పోరాటం వందే మాత్రం శ్రీనివాస్ విప్లవ గీతం. ఆ తర్వాత ముఖ్యమంత్రి అని నా శుభకాంతి ఇస్తాను. నేను యాక్షన్ నువ్వు యాక్షన్ నీ కూతురు. సినిమా పేరంటే తెలుసా? తల్లి లాలింపు కూతురు తాలింపు.
నేను మునార్కులు నన్నప్పుడు కోసం చేయలేదు. ఇలాగే ప్రకాష్ రాజ్ గారు అలాగే సినీ హీరో రోహిత్ రెడ్డి గారిని కూడా సాధారణంగా స్వాగతిస్తా ఉన్నాం. ఒకసారి నీకు చౌదరి గారు, సుప్రీత గారు, ఆదిరెడ్డి గారు అండ్ అలా చాక్లెట్ బాయ్ ఓ హీరో ప్లీజ్ వీళ్ళందరూ కూడా వేదికపైకి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రీతు చౌదరి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రవితన్న ఫర్ ఇన్వైటింగ్ మీ. రీతు చౌదరి గారు, అలాగే సుప్రీత గారు. రీతు చౌదరి గారికి, సుప్రీత రెడ్డి గారికి మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ తరఫున స్వాగతం. స్వాగతం మీ అందరి చప్పలతో వాళ్ళకి స్వాగతం పలకాలని కోరుకుంటా ఉన్నా. దయచేసి కూర్చోవలసిందిగా వాళ్ళని కోరుకుంటా ఉన్నా. తప్పకుండా మాట్లాడతారు రీతు చౌదరి గారు. అలాగే దేవుడు అదే సంవత్సరం మైక్ టెస్ట్ 1 2 జంట నగరాలకు మంట పెట్టే రాజోకి నడుముకు నాట్యమై నాట్యమై కుమారి అత్యంత ప్రీతిమంతమైనటువంటి మా గణేష్ లంబోలో లడ్డూలు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ గణనాథుని ఆశీస్సులు నెల్లూరు ప్రజలందరి మీద ఉండాలని ఈ లడ్డు వేలంపాటలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొని ఈ లడ్డు వేలంపాట మా లంబోదర గణేష్ కమిటీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లడ్డు వేలంపాట అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్ బాలాపూర్ లడ్డు ఒకటే ఫేమస్ అంటారు. కాదు 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 వాళ్ళు మీరు చేయలేదే. అక్కడికి 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 మైక్ పంపించండి, అక్కడికి మైక్ పంపించండి, అక్కడికి పంపించండి మైక్. నా పేరన్నా మల్లో శ్రీనివాసరెడ్డి గారు. ఎంతనా మల్లో శ్రీనివాసరెడ్డి గారు గోమతి నగర్ వాస్తవ్యులు 1,10,116 ఒకటోసారి 1,10,116 ఒకటోసారి మల్లో శ్రీనివాసరెడ్డి గారు. 2 లక్షలు నెల్లూరంటే నెల్లూరంటే నా పేరున్నా కోటి బీవీ నగర్ వాస్తవ్యులు కోటి 2 లక్షల రూపాయలు
ఒకటోసారి బివి నగర్ వాస్తవ్యులు 2 లక్షల రూపాయలు. దయచేసి మన కమిటీ సభ్యులు దయచేసి ఎవరు పాడుతున్నారో వాళ్ళ పేరు, వాళ్ళు ఉండే ఏరియా దయచేసి ఒక పేపర్ నోట్ చేసుకోవాల్సిందే కోరుకుంటా ఉన్నాం. మన నిజంగా మా లంబోదరుడి లడ్డు మామూలు లడ్డు కాదు. ఈ లడ్డు ఎవరి ఇంటికి వెళితే వాళ్ళ ఇల్లు సిరి సంపదలతో పిల్ల పాపలతో వాళ్ళు వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారం అంత ఇంత వాళ్ళకు చాలా చాలా ఆ గణనాథుని ఆశీస్సులు. భక్తుల శేఖర్ యాదవ్ 3,116,000. భక్తుల శేఖర్ యాదవ్ 3,116,000. ఒకటోసారి మైక్ ఇవ్వాలి. 4,116,000 చైతన్య కుమార్ రెడ్డి. ఈ లడ్డు పాట బాగాలేదా? నాగిరెడ్డి బ్రోకి ఇస్తాను బ్రో. బ్రో ఒకసారి ఏ పేరు అంత పాడాడు అన్న పేరు చెప్పిన తర్వాత మీరు పాడు. చైతన్య కుమార్ రెడ్డి 4,116,000. ఇప్పుడు 4 లక్షల మీద అంకుల్ ఇది నాకు అర్థం కావట్లేదు బ్రో. నెల్లూరు బాలాపూర్ కూడా సరిపోయేటట్లేదు బ్రో. బాలాల సోదరుడు 4,116,000. చైతన్యారెడ్డి సితారా గ్రాండ్ హోటల్ అధినేత మల్లు శ్రీనివాసులు రెడ్డి గారు 4,50,000 రూపాయలు. ఏ లడ్డుపాట 11 దేవాలయాలు ఈ దేశంలో ఉన్నటువంటి 11 దేవాలయాల్లో ఉన్నటువంటి లడ్డుపాట 4,50,000. ఒకటోసారి వచ్చిందా? 5,116,000 చైతన్య కుమార్ రెడ్డి. ఆ బ్రోకి కాళ్ళకి దండం పెట్టున్నాయా? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? అయ్యా సితారా గ్రాండ్ హోటల్ అధినేత చైతన్యారెడ్డి గారు మళ్ళీ 5,116,000 రూపాయలు. ఒకటోసారి అయ్యా నా వల్ల కాదయ్యా. ఇంకొక మా రీతు చౌదరి గారికి ఇచ్చేస్తా. నా వల్ల కావట్లేదయ్యా. అయ్యా నా వల్ల కావట్లేదయ్యా. నేను బాగలేను. పేరు చెప్పండి. కోటి అంకమ్మ తల్లి ఆటో ఫైనాన్స్ కోటి. సో గోపి గారు 5,50,000. కోటి గారు 5,50,000 ఒకటో సరే. ఇంకెవరు లేరు నెక్స్ట్? మీరేం పాడరా? అలానే ఉంటారా? 5,60,000. 5,60,000. 5,60,000, 70,000 కాకుండా కొంచెం పెంచండి. మీది నాది ఒకటే పేరు మదన్. బీజేపీ నాయకులు మదన్ గారు ఎంత? 6,07,000. తల్లి నా వల్ల కాదు అయ్యా. నేను పాడలేనయ్యా. మా ఇంట్లో గెస్ట్ సుప్రీతా నాయుడు గారు వస్తారు. ఆమె చెప్పదయా. నేను చెప్పలేనయ్యా. ఇది మదన్ మోహన్ రెడ్డి గారిది 7 లక్షలు. మదన్ సాయి రెడ్డి ఒకటోసారి డైరెక్ట్ 10 లక్షలు చేయండి అబ్బా. ఎంతసేపు 7, 8 అంతే.
దయచేసి మదన్ సాయి గారిని ముందుకు రావాల్సిందిగా ఆర్గనైజ్ సభ్యులందరూ కూడా ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. మదన్ సాయి లెక్చర్స్ కాలేజీలో యూఎస్ కంట్రోల్ సైన్స్ నాకు తెలిసిన అబ్బాయి, దయచేసి అతన్ని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. మదన్ సాయి గారు నిజంగా 7 లక్షల రూపాయలు బాలాపూర్ నాకు సరిపోయేటట్లేదు. బాలాపూర్ వాళ్ళు ఆడాలంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చింది. మనం పెట్టిన మొదటి సంవత్సరంలోనే నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ లడ్డుకి 7 లక్షలు ఒకటోసారి. ఇంకా చాలా మంది ఉన్నారు, మీరు పడవలసిన వాళ్ళు పడవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. 7 లక్షలు ఒకటోసారి మదన్ సాయి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. అమ్మా ఇంకొక ఎవరు లేదు తల్లి తీసుకొచ్చేదానికి. మా రోహిత్ బ్రో చార్జ్ చెప్పిస్తామయ్యా. బ్రో నేను చెప్పలేదు బ్రో, నువ్వు చెప్పు బ్రో. జయశ్రీ గ్రాండ్ శ్రీనివాస్ రెడ్డి గారు 7,50,000 7,50,000 ఒకటోసారి. తేజస్వి గ్రాండ్ శ్రీనివాస రెడ్డి గారు 7,50,000 ఒకటోసారి. శాటిలైట్ ఛానల్ లైవ్ చూపించే విధంగా మేము ముందుకు సాగుతామని చెప్పి, అది సాగాలంటే మీ అందరి ఆశీస్సులు. 7,60,000 ఒకటోసారి. ఇంతకన్నా అవకాశం లేదు బ్రో. నీ యూఎస్ కంట్రోల్స్ అంటే ఇప్పుడు నువ్వు రూపాయి సంపాదిస్తుంటే ఈ లడ్డు నీకు అవసరం అయితే 100 రూపాయలు. అంటే నువ్వు 1 కోటి సంపాదిస్తే 100 కోట్లు, 100 కోట్లు సంపాదిస్తే 1000 కోట్లు నువ్వు సంపాదిస్తావు. మదన్ సాయి రెడ్డి గారు 7,60,000. సపోర్ట్ ఇట్ తేజస్వి గ్రాండ్ ఓనర్ శ్రీనివాస రెడ్డి గారు 7,70,000 రూపాయలు. అబ్బా ఏంటిదా నెల్లూరు ఎట్లా అనిపిస్తున్నారు? ఏంటిది నాకు అర్థం కావట్లేదు. ఏంటిది 7,70,000? కొంచెం ఇంకా తగ్గలే. తేజు డెవలపర్స్ అధినేత శ్రీనివాసులు రెడ్డి గారు 7,70,000 7,70,000 ఒకటోసారి. ఇంకా 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 శ్రీనివాస్ రెడ్డి గారు 7,70,000 ఒకటోసారి. 7,70,000 ఎవరైనా ఉన్నారా? డైరెక్ట్ రౌండ్ ఫిగర్ 8 lakhs చేసేయండి. 8 మామూలు అంక కాదు అది. 8 వచ్చిందనుకో, ఎవరికి వచ్చినా వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ ఇల్లు మొత్తం సిరి సంపదలతో పుట్టి పడుతుంది. 11 దేవాలయాల దగ్గర మేము కూడా 10 లక్షలు పాడాలని ఉంది, కానీ పాడితే డబ్బులు కట్టాలి బ్రో. వాళ్ళు కమిటీ వాళ్ళు మనల్ని ఒప్పుకోరు. 7,90,000 మల్లు శ్రీనివాసులు రెడ్డి గారు కాంట్రాక్టర్ ఒకటోసారి. రెండోసారి మల్లు శ్రీనివాసులు రెడ్డి గారు. శ్రీనివాసులు రెడ్డి గారు అమ్మా మన తేజు డెవలపర్స్ 8 lakhs. అవును. 8 కూడా మామూలు సంఖ్య కాదు అది. ఆ 8లో పడితే ఇంక బయటికి రాలేం. 8 కూడా మామూలు సంఖ్య కాదు. ఒకే పేరు. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పంపించినట్టు వాళ్ళిద్దరిని ఇద్దరు శ్రీనివాసులు రెడ్డి గారులే పోటీ పడతా ఉన్నారు. ఒక పక్క మల్లు శ్రీనివాసులు రెడ్డి గారు, మరో పక్క తేజస్విని గ్రాండ్ అధినేత శ్రీనివాసులు రెడ్డి గారు. తేజు డెవలపర్స్ తేజస్విని గ్రాండ్ ఓనర్ 8 లక్షలు ఒకటోసారి. రెండోసారి ఎనీ డిస్కషన్ ఉందా? ఉంది. లాస్ట్ 1 minute. సేనన్న ఉందా? సేనన్న కూడా ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం.
రా, ఒకసారి పైకి రా. చెప్పరు పద్దాగా చెప్పడు. ఒక్క వెయ్యితో రెండవసారి తేజు డెవలపర్స్ తేజస్విని గ్రాండ్ అధినేత శ్రీనివాసరెడ్డి గారు 8,01,000 ఒకటోసారి రెండోసారి అది మన అతిథుల చేత చెప్పిద్దాం. ఇంకా అయిపోయింది. వాళ్ళందరికంటే ఆల్రెడీ మీలే వాడికి ఏం చెప్పే అలవాట. ఈ యొక్క లడ్డు ఫైనల్ చేసేస్తే ఫుల్ వచ్చింది. లక్షల ఒక్క వెయ్యికి జయలక్ష్మి గ్రాండ్ ఓనర్ శ్రీనివాసరెడ్డి గారు 8,01,000 రూపాయలు మూడోసారి. ఈ యొక్క కార్యక్రమంలో లడ్డు ఏర్పాటులో ఈ కార్యక్రమానికి చివరిగా 8,01,000 పాడినటువంటి తేజస్విని గ్రాండ్ అధినేత శ్రీనివాసరెడ్డి గారికి ఈ లడ్డుని వితరణ కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి! జై బోలో నేత్ర పెట్టు. జై బోలో గణేష్ మహారాజ్ కి! 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 జై గణేష్ మహారాజ్ కే! గణపతి బప్పా!